తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశాడు. తన ఉద్యమాలతో ఎత్తుగడలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా తిరుగులేని పాలన అందించి రెండోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నాడు. అయితే రెండోసారి సీఎంగా అయ్యాక బీఆర్ఎస్ పాలన పూర్తిగా గాడి తప్పింది. అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, నియంతృత్వ పోకడల కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయింది. ఇక చాలా మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకొని కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మరింత బలపడడంతో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు కేసీఆర్ భక్తులు పగటికలలు కనడం ఆశ్చర్యం వేస్తోంది. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తామంటూ, కాంగ్రెస్ ను కూలుస్తామంటూ బీఆర్ఎస్ నేతలు తరచుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న రాజకీయ వర్గాలకే కాదు, సామాన్య ప్రజలకు షాక్ కలిగిస్తుంది. తాజాగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కాళ్లకు చెప్పులు లేకుండా ఇటీవల శాసన మండలికి హాజరయ్యారు. మండలి వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేడం కాళ్లకు చెప్పులు వేసుకోలేదు ఏంటి అని ఓ విలేకరి ప్రశ్నించగా స్పందించిన మాజీ మంత్రి, కేసీఆర్ మూడోసారి సీఎం పీఠం ఎక్కే వరకు చెప్పులు వేసుకోనని గతంలోనే ప్రకటించా కదా అని బదులిచ్చారు. అయితే సత్యవతి రాథోడ్ ఈ నిర్ణయం గతంలోనే తీసుకుంది. ఆ తర్వాత ఆమె చాలా పర్యటనలకు చెప్పులు లేకుండానే వెళ్లారు. అయితే ఎవరు పెద్దగా గమనించలేదు. తాజాగా ఆమె చెప్పులు ధరించకపోవడాన్ని గమనించిన అనుచరులు కారణం అడగగా ఆమె ఇలా సమాధానం చెప్పారు. సీఎం కేసీఆర్ పై మంత్రి తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ఇలా చాటుకుంటానని అన్నారు. అంతేకాదు, సీఎం కేసీఆర్ మూడోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక నెరవేరేంత వరకు చెప్పులు వేసుకోనని సత్యవతి రాథోడ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మండు టెండరలోను, వర్షాకాలంలోనూ చెప్పులు లేకుండా నడుస్తున్నారు. సత్యవతి రాథోడ్ కు అరికాళ్లకు బొబ్బలు ఏర్పడ్డాయి. కాళ్లకు ఆయింట్మెంట్ పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చాలా మంది అభిమానులు, నాయకులు మేడం చెప్పులు వేసుకోండి ప్లీజ్ అని వేడుకున్నా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చెప్పులు వేసుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పడం గమనార్హం. అయితే కేసీఆర్ వద్దు, రేవంత్ ముద్దు అంటూ ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతుంటే మాజీ మంత్రి సత్యవతి ఈ నిర్ణయం తీసుకోవడం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే కేసీఆర్ సీఎం అయ్యేది ఎప్పుడో, ఈమె చెప్పులు వేసుకునేది ఎప్పుడో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండడం గమనార్హం.